గత కొన్ని నెలలుగా మీరు కొన్ని శారీరక భావోద్వేగ మార్పులను మీలో గమనించారు. మీరు మీలా ఉండడం లేదు. వీటిని మీరు మీ బహిష్టు చక్రంతో ముడిపెడతారు. ఇలాంటి లక్షణాలు మీకు బహిష్టు ఏర్పడ్డానికి కొన్ని రోజుల ముందు లేదా 1-2 వారాల ముందు ఏర్పడి బహిష్టు రాగానే అవి కనిపించకుండా పోతాయి. ఏం జరుగుతుందో మీకు అర్థం కాదు. అవును, దీన్నే మనమంటాం ప్రీమెన్స్ట్రుయల్ సింప్టమ్స్. ఇది శరీర సంబంధమైంది. సాధారణంగా ఇదెంతో సూక్ష్మంగా ఉంటుంది, కానీ ఎంతో అరుదుగా ఇవి మీ నిత్య జీవితంలో అసౌకర్యాన్ని కలిగించే విషయంగా మారవచ్చు. అయితే మీరు దీన్నెలా ఎదుర్కొంటారు? నేను సలహా ఇస్తాను. 16వ రోజు నుండి, అంటే మీకు పీరియడ్స్ మొదలైన 16వ రోజు నుండి మళ్లీ పీరియడ్స్ మొదలయ్యేంత వరకు వీలైనంత వరకు మీ జీవనశైలిని మార్చుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం తినండి. వీలైనంతవరకు తాజా పండ్లు, కూరగాయలు తీసుకోండి. మీ శరీరంలోని యాంటీఆక్సిడెంట్లు పెరుగుతాయి. కెఫిన్ని తీసుకోకండి. చాక్లెట్ ఫుడ్స్, కొవ్వుతో కూడుకున్నవి అస్సలు తీసుకోకూడదు. భావోద్వేగ అలజడులను రానివ్వకండి. అలాంటి వాటి వల్ల మీ మూడ్ మారిపోయేందుకు, డిప్రెషన్కి దారితీస్తాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే నా సలహా మీరు మెడిటేషన్ లేదా యోగా చేస్తే మంచిది. కొన్నిసార్లు అదెంతో తీవ్రంగా ఉండవచ్చు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది అదుపు కాకపోవచ్చు. అలాంటప్పుడు మీరు వైద్యులను సంప్రదించి కొంతకాలం పాటు మీరు మందులు వాడాల్సి ఉంటుంది.